వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్ నేను జనని. తమిళనాడు రాజకీయాల్లో మరో వివాదం రేగింది. ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందించాయి? ఈ గొడవ వెనక రాజకీయ పరిణామాలు ఏంటి? చెన్నైలో జరిగిన డిఎంకే సమావేశంలో అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శైవ వైష్ణవ సాంప్రదాయాలను అసభ్యకరంగా ప్రస్తావిస్తూ మహిళలను కించపరిచే విధంగా ఒక సెక్స్ వర్కర్ తో జరిగిన సంభాషణ గురించి మాట్లాడారు. మహిళలు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ముందే చెప్పిన ఈ వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను, మహిళల గౌరవాన్ని దెబ్బతీశాయని విమర్శలు వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిఎంకే నేతలు సైతం షాక్ అయ్యారు. పొన్ముడి వ్యాఖ్యలు శైవ వైష్ణవ హిందువుల మత విశ్వాసాలను అవమానకరంగా చిత్రీకరించాయి. శైవ గుర్తు, వైష్ణవ గుర్తులను సెక్స్ పొజిషన్లతో పోల్చడం ద్వారా హిందూ సాంప్రదాయాలను చులకన చేశారని మండిపడుతున్నారు. అంతేకాదు మహిళలను, ముఖ్యంగా సెక్స్ వర్కర్లను అసభ్యకరంగా మాట్లాడడం ద్వారా లింగ వివక్షతను ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. డిఎంకే ఎంపీ కనిమొళి సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ, ఏఐఏడీఎంకే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్ తిరుపతి పొన్ముడిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశాడు. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? మహిళలను, హిందూ మతాన్ని అవమానించడంలో డిఎంకే ఆనందం పొందుతుందా అని బీజేపీ నాయకులు ఖుష్బూ సుందర్ సీఎం స్టాలిన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వివాదం రాజకీయంగా ఎలా మలుపు తిప్పింది? డిఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ వెంటనే చర్యలు తీసుకున్నారు. పొన్ముడిని డిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించాడు. అయితే అతను ఇప్పటికీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ చర్యను బీజేపీ, ఏఐఏడీఎంకే కేవలం నాటకంగా విమర్శించాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వివాదం డిఎంకేకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.